అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మొదలై 10 రోజులు దాటిపోయింది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి నుంచి చమురు నౌకల ప్రయాణం ఆగిపోయింది. తాజాగా ఒక నౌక ఆ జలసంధిని దాటుకొని ముంబైకి చేరింది. ఈలోగా భారత్ జరిపిన సంప్రదింపులతో భారత నౌకల మీద మేము దాడి చేయము, మాకు అలాంటి ఉద్దేశం లేదు, భారత్ మా మిత్రదేశం అని ఇరాన్ ప్రకటించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ జలసంధి నుంచి భారత నౌకలు ఎలాగోలా సేఫ్గా బయటకు వచ్చే అవకాశం ఉంది. 10 రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్నా కూడా చైనాకు చెందిన ఒక్క నౌక కూడా, ఒక్క గ్యాస్ ట్యాంకర్ కూడా నిలిచిపోకుండా సక్రమంగా ప్రయాణించాయి. గడిచిన 10 రోజుల్లో చైనా సౌదీ అరేబియా నుంచి 1,20,00,000 టన్నుల చమురుని తరలించింది. అంటే ఇరాన్తో చైనాకి ఉన్న దోస్త్ అలాంటిది. ఇరాన్లో ఉన్న ఆయుధాల్లో చైనా ఆయుధాలు సగం. ఇరాన్ కమ్యూనికేషన్ రాడార్ వ్యవస్థ మొత్తం చైనానే చూసుకుంటూ ఉంది కాబట్టి చైనా ట్యాంకర్లకి ఇరాన్ ఇబ్బందులు కలగజేయలేదు. దీంతో ఇరాన్ క్షేమంగా చమురు గ్యాస్ నిల్వలను తరలిస్తూ ఉంది. భారత్ కూడా ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఆ జలసంధి నుంచి పెద్ద ఎత్తున భారత్కి చమురు గ్యాస్ తరలి వచ్చే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఎన్ని ఆయిల్ ట్యాంకర్లు ఆ ప్రాంతాన్ని దాటబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.